నెల్లూరులో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర పిఎస్ రెడ్డి రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశోధర మాట్లాడుతూ రంజాన్ పండుగను ముస్లిం సోదరులందరూ ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇఫ్రాన్ సుధీర్, సంజయ్ రాజు, ధనుంజయ్, సుధా మరియు యశోద హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. సోదరులకు అలాగే హిందూ వాళ్ళు కూడా హిందూ సోదరమణులకు అందరికీ కూడా రంజాన్ మాస శుభాకాంక్షలు. సో రంజాన్ మాసము అంటే ఒక్క పొద్దులు ఒక నెల రోజుల పాటు ఉండడం అదొక్కటే అని కాదు, ఎందుకు ఆ ఒక్క పొద్దులు ఉంటారు అనేది తెలియకోకుండా ఉండడం అనేది అర్ధరహితమే. సో ఆ ఒక్క పొద్దులు ఉండడానికి అర్థం ఏంటంటే మనకు ఆకలి విలువ తెలియాలి, సో మన మీద మనకు కంట్రోల్ ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ తోటి ఇవి మొదలు పెట్టడం జరిగింది. సో ఆకలి విలువ తెలిసినప్పుడు భోజనం లేని ఆకలితో అల్లాడే వాళ్ళకి సో మనం అయ్యో మనం ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళు కూడా పాపం అలా ఉంటారు కదా అని భూతదయ కోసం పక్క మనిషి వాడి మీద ప్రేమ కలిగేదాని కోసం పెట్టింది. సో ఒక సంవత్సరంలో ఒక నెల పాటు అలా ఉంటే మనలో ఉండే హింసా నైజం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళలో కొద్దిగా సాడిజం అనేది, కొంచెం ఈగో ప్రాబ్లమ్స్, కొంచెం కోపము, ఇవన్నీ ఉంటాయి, చెడ్డ భావాలు చాలా ఉంటాయి. సో ఆ చెడ్డ భావాలన్నీ నశించి మంచి భావంతో మనం మొదలు పెడతాము. సో అందుకని బహుశా హ్యూమన్ నైజం కావచ్చు, మనం ఇంత శ్రద్ధా భక్తులతో ఉన్నా సరే మళ్ళీ మన ఒరిజినల్ స్టేట్కి రావచ్చు. అందుకని ఎవ్రీ ఇయర్ శ్రద్ధాభక్తులతో ఈ రంజాన్ మాసం జరుపుకుంటే మనలో ఉండే దాగి ఉండే చెడు భావాలన్నీ పోయి మనలో అంతర్లీనంగా ఉండే మంచి భావాలు మనలో వస్తాయి. సో అందరూ కూడా కలిసిమెలిసి అందరూ హ్యాపీగా, అఫ్కోర్స్ మన నెల్లూరులో హింస అనేది మనం చూడము. మనం హింస అంటే ఐసిస్ వాళ్ళు చేసే హింసనే కాదు, పక్కన వాడి గురించి పట్టించుకోకపోవడం కూడా మంచిది కాదు. సో అలాంటి చిన్నవైన మనలో ఉండే ఆ చిన్న లోపాలనైనా మనం సరిదిద్దుకొని ఎప్పుడు కూడా 10 మంది బాగుండాలి అనే ఉద్దేశంతోనూ 10 మంది సంతోషం కోసం పాటుపడే విధంగాను ఉండడము అలవర్చుకొని రంజాన్ మాసాన్ని అందరూ కూడా హ్యాపీగా రోజా వదిలి హ్యాపీగా ఉండండి. రోజంతా చేసినప్పుడు శ్రద్ధాభక్తులతో చేయండి. అందరికీ ఈద్ ముబారక్ వన్స్ అగైన్.